ఫంక్షన్ కి బాగా రెడీ అయిపోదామండి. మనల్ని చూసి సెలబ్రిటీలు అనుకోవాలా, అట్లా రెడీ అయిపోదాం. అబ్బో సరేనండి. ఫంక్షన్ కి రిచ్ గా పోయేలా ఉన్నారు. ఇదే మన రేంజ్. ఫంక్షన్ కి రిచ్ గా రెడీ అవుతారు అనుకుంటే ఇలా డ్రెస్సులు వేసుకున్నారేంటి? అరే ఏమో అయినట్టుందే. అన్నా ఏమైందన్నా అంత టెన్షన్ లో పోతున్నావు? మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, అందుకే పోతున్నా. మరి బండి స్టార్ట్ చేసుకుని ఫాస్ట్ గా పోవచ్చు కదన్నా. ఇప్పటికే లేట్ అయిందని ఇంత ఫాస్ట్ గా పోతుంటే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసుకుని పోమంటావేంది? బండి స్టార్ట్ చేసుకుని డర్రని పోయే లోపల వాడు చచ్చిపోతాడు. నువ్వు జరగయ్యా అన్నా. అరే తమ్ముడు ఇట్రా. ఎగ్జామ్సా? అవునన్నా. ఏందిరా ఇవి? చిట్టీలు తీసుకుపోతున్నావా? చిట్టీలు తీసుకుపోతేనే కదన్నా మాకు ఎగ్జామ్ రాపించేది. ఒరే హాల్ టికెట్ ఉంటే కదరా ఎగ్జామ్ రాపిచ్చేది. ఏం మాట్లాడుతున్నావన్నా? హాల్ టికెట్ ఉంటే మమ్మల్ని డీబార్ చేస్తారు. హాల్ టికెట్ ఉంటే డీబార్ చేస్తారా? ఎన్నకేం తెలియనట్టుంది. ఎంతన్నా? 300. 300 అంటే చీపే. ఏంది ఇది 300? 1000 రూపాయలు ఎత్తనేస్తా. ఈడేంది 300 అంటే 1000 రూపాయలు ఇస్తా అంటాడు. ఇంత మంచి బూట్లు నీకు 1000 రూపాయలకి ఇవ్వాలా? 300 ఇస్తాయి, లేకుంటే వెళ్ళిపా. ఓహో ఇడ ఎక్కువ అంటే తక్కువ, తక్కువ అంటే ఎక్కువ అన్నమాట. ఆయన పెన్షన్ ఇస్తున్నారు, రా పోదాం. వీళ్ళకి పెన్షనా? పింఛన్ కింద ఇంత లేట్ వస్తున్నారు. వచ్చే నెల నుండి తొందర రావాలా? బుడ్డ బుడ్డ పిల్లలకి పెన్షన్లు ఇస్తున్నారేంది? అదేంటి చిన్న పిల్లలకి పెన్షన్ ఇస్తున్నారు? మరి పింఛన్ పిల్లలకి ఎక్కడ ముసలికి ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఓహో ఇక్కడ ఇలా ఉందా? చదువుకోండి. ఏంది ముసలోళ్ళని కూర్చోబెట్టారు? మీరు బాగా చదువుకొని మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలా. నేను డాక్టర్ అయితే టీచర్. డాక్టరా? నేను పోలీస్ అయితే. నేను టీచర్ అయితే. నేను కలెక్టర్ అయితే టీచర్. డాక్టర్, టీచర్, పోలీసా, కలెక్టర్ కూడా. పెన్షన్లు తీసుకునే వయసులో ఈ ప్యాషన్లు ఏంట్రా వీళ్ళకి? వర్షం ఏంద్రా ఇట్లా పడుతుంది? రే వాన బాగా పడుతుంది. మళ్ళా వాన ఆగిపోతే బట్టలు ఆరవు. తొందర తీసుకురండి, పైన ఆరేద్దాం. ఇంత వానకి బట్టలు ఆరేస్తారా? అసలు బట్టలు ఎలా ఆడతాయిరా? వీళ్ళు నిజంగానే వానలో ఆరేస్తున్నారా? మొత్తానికి ఫ్రెష్ అయ్యొచ్చా. గాలి బాగా వస్తుంది, పోయి మంచం వేసుకొని పండుకుందాం. చల్లగా వండుకోండి అంకుల్. అదేంది మంచం కింద దూడుతున్నాడు? అంత నీటిగా పరుపు తిండేసి మంచం కింద పడుకోవడం ఏంట్రా? అన్నది పెళ్లి అయిపోయింది పెద్దమ్మా, అందుకనే పత్రిక నీకు వచ్చిన. బాగా జరిగిందా పెళ్లి? భోజనాలు ఏం పెట్టారా? బాగా జరిగింది పెద్దమ్మా. లావు లావు ముక్కలు పెట్టింటివి. అంటే పెళ్లి అయిపోయిందా? పత్రిక ఇచ్చినందుకు సంతోషం. బాబు పెళ్లి అయిపోయింది అంటున్నారు, మళ్ళీ పత్రిక ఇస్తున్నారేంటి? అంతే కదన్నా, నిన్న పెళ్లి అయిపోయింది, ఈరోజు పత్రిక ఇస్తున్నాం.